రైట్ ఇక వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడ పాలన లేదు అని చాటి చెప్పడానికే ఆయన కష్టపడుతున్నాడు. నాగమల్లేశ్వరరావు అనే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే సరే ఆయన విగ్రహాన్ని మరి ఆవిష్కరించమని వాళ్ళ తండ్రి కోరితే జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వచ్చాడు. దానికంటారు నాగమల్లేశ్వరరావు పోలీసులు హెరాస్మెంట్లో చనిపోలేదు. చనిపోయాడని చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు భార్యా పిల్లలు చెప్తుంటే లేదు లేదు ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఎవరండి చెప్పడానికి? తల్లిదండ్రులు చెప్పాలి. లేదు అతను ఏమన్నా వీడియో కానీ చనిపోయినప్పుడు ఏమన్నా ఆత్మహత్య చేసుకునేదని ఉంటే అది లేనప్పుడు తల్లిదండ్రులే కదా, భార్యా పిల్లలే కదా చెప్పాల్సింది ఎందుకు చనిపోయాడనేది. ఆయనకు ఒక లేబుల్ వేశారు. బెట్టింగులు కాశాడు, నష్టపోయాడు కాబట్టి చనిపోయాడంట. పోనీ అనుకుందాం ఒక నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఆంధ్ర రాష్ట్రంలో బెట్టింగ్ ఖాయమని ఎవరికన్నా చెప్పాడా? మీ ఇష్టం ఆయనకి ఒక లేబుల్ వేసి పడేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్లో గెలుస్తామని వచ్చింది అందుకని ఆయన బెట్టింగ్ కాసంటే, గెలుస్తామని చెప్పక నిలబడే నాయకుడు ఎవరన్నా ఒక సామాన్య ఎమ్మెల్యేకి నిలబడేవాడు కూడా నేను గెలుస్తామని కౌంటింగ్ సెంటర్కి పోతాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 2004లో 2009లో 2019లో గెలుస్తామని చెప్పక ఓడిపోతామని చెప్పాడు. ఆ కార్యకర్తలకి గెలుస్తామని చెప్పాడు. 2019లో 80% ఉంది ప్రజల అభిమానం తెలుగుదేశానికని ఎలక్షన్లకు పోలేదా? లేదు 2004లో తన మీద దాడి జరిగితే నక్సలైట్ 6 నెలలు ముందుకు తీసుకొచ్చాడు ఎలక్షన్. మరి గెలుస్తామనే కదా చెప్పేది. దానికి ఒక అపవాదు. మరి అదే సత్తెనపల్లిలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వీడియో తీసుకొని ఆత్మహత్య ప్రయత్నించాడు కదా పాపం, చెప్పాడు కదా పోలీసుల హెరాస్మెంట్ ఉందని. మరి దాని మీద ఏం చేసింది ఈ ప్రభుత్వం? ఏమీ చేయలేదు. పైగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అంట కేవలం 9 కార్లు 100 మందితో పోవాలంట. జరిగిద్దా అసలు? చూశారు కదా, అందరం ఎవ్వరం వెహికల్స్ పెట్టలేదు, ఒక్క వెహికల్ కూడా పెట్టనీలేదు, బెదిరించారు. కానీ స్వచ్ఛందంగా 20,000 మంది వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ Z+ కేటగిరీ ఏదైతే ఆయనకు ఉందో, రోప్ పార్టీ, పెట్రోల్ కార్లు అన్నీ తీసేశారు. తీసేయటం వల్లే కదా తొక్కిసలాట జరిగింది. నెట్టుకున్నారు, తోసుకున్నారు. దురదృష్టకరం. సింగమయ్య గారు చనిపోయారు. ఒకరోజేమో ఎస్పీ గారు జగన్ గారి కాన్వాయ్కి దానికి సంబంధం లేదంటారు. మళ్ళీ ఒక వారం తర్వాత లేదు లేదు ఆ కారు వల్లే చనిపోయాడంటాడు. ఏది నిజమో ప్రజలకు అర్థం కాదు. సరే అనుకుందాం, తెలుగుదేశం అబద్ధాలే నిజాలు, కొంతసేపు అది కూడా భావిద్దాం. యాక్సిడెంట్ జరిగితే కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? వేరే నాయకులు ఏం చేస్తారు? రేపు బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కేసు పెడతారా? లేదు రేపు ఇంకో మీటింగ్ పెడతారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అనేక మంది ఆ మీటింగ్కి వస్తారు, పోతారు. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద కేసు పెడతారా? గతంలో ఇలా జరిగిందా? ఒక కొత్త అనైతిక రాజకీయ వరవడికి నాంది పలుకుతుంది ఈ ప్రభుత్వం. ఎలాగన్నా ప్రతిపక్షాన్ని తొక్కాలని చెప్తున్నా కదా. మరొక అడుగు చంద్రబాబు నాయుడు గారు, భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు కదా. అనైతికంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 2010లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన్ని తొక్కడానికే కదా ప్రయత్నాలు. అందరూ కలిసి అక్రమంగా కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, పతాక శీర్షికలు రాశారు, బై ఎలక్షన్లో కలిసి పోటీ చేశారు. ఆ రోజు 2011-12లో కడపలో అనైతిక పొత్తులు ఉన్నాయి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా రాజీనామా చేసి నిలబడినప్పుడు. కానీ ప్రజలు ధర్మం వైపు నిలబడ్డారు. ఆ రోజున ఈ అనైతిక పొత్తుల్ని తిప్పికొట్టారు.